పర్ణశాల ఆవరణలో అందంగా నిర్మింపజేసిన ఆలయం భక్తులను భక్తి పారవస్యానికి లోను చేస్తుంది. శ్వేతవర్ణంలో కట్టడం, పసిడి శోభతో శిఖరం అన్ని సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. చెట్టుపైన సరస్వతి మూర్తి నయనానందకరంగా గోచరిస్తుంది. సరస్వతి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. సరస్వతి క్షేత్రం అంటే మన రాష్ట్రంలో బాసర ఒకటి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి మహిమలు విశ్వవ్యాప్తి చెంది భక్తజనగోటి అమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు. అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. అనునిత్యం భక్తుల సంఖ్య అధికమవుతోంది. ఆలయం దినదిన ప్రవర్ధమానమై వర్తిల్లుతోంది. ఇదే అక్షరాభ్యాస మండపం. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీదేవికి నమస్కరిస్తూ సరస్వతి సన్నిధానంలో ఓనమాల దిద్దితే పిల్లలకు విద్యాబుద్ధులు వస్తాయని మనం నమ్ముతాం కదండి. ఆ నమ్మకంతోటే భక్తులు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి కటాక్షం ఉంటే చాలండి, జీవితంలో అన్నీ సమకూరుతాయి. ఇది అక్షరాభ్యాస మండపం. ఈ మండపంలో అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు జరుపుతారు. చిన్నారులకు ముందుగా ఓంకారం రాయించి విద్యాబుద్ధులు ప్రసాదించమని సరస్వతి కటాక్షం కోరుతారు. మరొక చిన్న మండపంలో కూడా అక్షరాభ్యాసాలు జరుపుతుంటారు. తమ పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఓం సరస్వత్యై నమః, ఓం మహాభద్రాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం వరప్రదాయై నమః, ఓం శ్రీప్రదాయై నమః, ఓం పద్మనిలయాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మవక్త్రాయై నమః, ఓం శివానుజాయై నమః, ఓం పుస్తకహస్తాయై నమః, ఓం జ్ఞానముద్రాయై నమః, ఓం రమాయై నమః, ఓం కామరూపాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం మహాపాతకనాశిన్యై. బాసర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం కరీం మమః. శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. మన దేశంలో 2 సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఒకటి కాశ్మీరులో ఉందని అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే కాశ్మీరులో ఉన్న సరస్వతి మందిరం దర్శనానికి వీలు కాకుండా శిథిలమై ఉన్నదని చెప్తారు. అందువల్ల బాసర క్షేత్రం ఏకైక సరస్వతి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. శృంగేరిలో శారదా పీఠం, ప్రస్తుతం ఇతర ప్రదేశాలలో ఉన్న సరస్వతి నిలయాలన్నీ సరస్వతి పీఠాలేనని గమనించాలి.